ఇక్కడికి వచ్చిన ఫస్ట్ డే నాకు ఇంకా గుర్తుంది. అంటే చాలా క్వశ్చన్స్తో భయంతో వచ్చాను ఇక్కడికి. అంటే మీ గురించి తెలుసుకోవాలని. ఇక్కడ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇక్కడ 7+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నా తర్వాత జాయిన్ అయిన మోహన్ సార్ కూడా 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే అంటే మీ లెవెల్ ఆఫ్ థింకింగ్ నా లెవెల్ ఆఫ్ థింకింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఫ్రెషర్గా నాకు జీరో నాలెడ్జ్ ఉంటుంది. ప్రాక్టికల్గా థియరిటికల్గా ఉన్నా నాకు ప్రాక్టికల్గా తెలియదు. ఇన్ కేస్ ప్రాక్టికల్గా తెలిసిన ఇక్కడ మెథడాలజీస్ వేరే ఉంటాయి. టెక్ స్కిల్స్ అంటే కంపెనీ డిఫరెంట్ ఉంటుంది. ఆ టైంలో అంటే ఫస్ట్ డే చాలా టెన్షన్ వచ్చేసింది. బట్ స్లోగా వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 15 days నేనే అడిగాను, నాకు వర్క్ లేదు సార్, చెప్పండి అని. అంటే అంత కంఫర్ట్ ఇచ్చారు నాకు, అడిగే అంత స్కోప్. ఒకటి ఏంటంటే నాకు ఏ నాలెడ్జ్ లేదని మీకు అందరికి తెలుసు. బట్ నేను ఏ చిన్న డౌట్ అడిగానా, నా డౌట్ అసలు అది వ్యాలిడో కాదో కూడా నాకు తెలీదు. బట్ ఎవరు అవైలబుల్ ఉన్నాయని మీ దగ్గర నుంచి అయితే ఫస్ట్ క్విక్ రెస్పాన్స్ వస్తుంది. ఏదైనా ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. అదే నార్మల్గా చెప్పడానికైనా అర్థం చేసుకోకపోతే సీరియస్గానే చెప్తారు, కానీ ఎట్లాగైనా చెప్తారు. దానికి మాత్రం ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుంది ఎలా అయినా సరే. శివ సార్ కూడా అంతే, ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. ఏ డౌట్ వస్తాయి అంటే సార్ చెప్పండి సార్ అంటే జెన్యూన్ గా ఒప్పుకుంటారు. నాకు తెలియకపోతే తెలిసింది జెన్యూన్ గా ఒప్పుకుంటారు. అంటే ఏ ఎక్స్పీరియన్స్ లేదు ఈ అమ్మాయి దగ్గర, చిన్న అమ్మాయి లైక్ నాకు తెలుసు అనేది ఉండదు సార్ దగ్గర. ఏదైనా తెలియకపోతే ఏదైనా డౌట్ వస్తే అవును మేడం నాకు తెలియదు అని డైరెక్ట్ ఒప్పుకుంటారు సార్. ఏదైనా రాకపోయినా కానీ అడుగుతారు సార్, మేడం ఇది ఒకసారి చెప్పండి. అదైతే నేర్చుకోవడానికి అయితే సార్ ఆల్వేస్ రెడీగా ఉంటారు, ఎవరి దగ్గర నుంచి అయినా, సీనియర్ అయినా జూనియర్ అయినా. మీరిద్దరు అంటే లేకపోయింటే నాకు ఇంత వర్క్ వచ్చేది కాదు. మేబీ మీరు నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా కానీ అంటే మీ వల్లే పాసిబుల్ అయింది చెప్పాలంటే. నేనైతే ఇప్పటివరకు మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడింది లేదు, ఏదైనా కావాల్సి వస్తే చెప్పింది లేదు. బట్ ఏదైనా లీవ్స్ వైజ్ అయినా, నాకు వర్క్ అసైనింగ్ అయినా ప్రతిదీ మీ నుంచి వచ్చింది. అంటే నాకు ఇప్పటివరకు వెళ్ళే అంటే ఛాన్స్ కూడా రాలేదు మేడం దగ్గరికి వెళ్ళి ఇది నేనే సాల్వ్ చేసుకోవాలి అన్న. నాకైతే ఆ టెన్షన్ ఉండదు, మీరు ఉన్నారు అనేది ఒకటి లైక్ ఉంటుంది, ధైర్యం ఉంటుంది.